రోడ్డు పక్కన కాలుసేపు నిర్దించింటాడు. డీజిల్ దొంగతనం చేసేసారు, డీజిల్ దొబ్బేశారు అని అంటుంటారు. ఎలా అది అసలు ఎలా సార్ నిజంగా జరుగుతుంది? అది జరుగుతూ ఉంది సార్, నిజమే, ఇది 100% నిజమే. ఇప్పుడు మేము అనంతపూర్ నుంచి యూపీ పోవాలంటే కనీసం అంటే 3 నుంచి 4 రోజులు పడుతుంది యూపీ జర్నీ జరగాలంటే. ఆ మధ్యలో ఎక్కడన్నా కాసేపు నిద్ర వచ్చి పడుకున్నాడు అనుకో, అక్కడ రెస్ట్ రూమ్లు ఏమి ఉండవు మాకు, రోడ్డు మీద ఆపాలా, ఎక్కడ డాబా దొరికితే అక్కడ పడుకోవాలా, ఇది చేయాలా. అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే నైట్ మెలుగు ఇద్దరు డ్రైవర్ క్లీనర్ ఇద్దరు పడుకుంటారు. వారు పడుకున్నప్పుడు వెహికల్ తీసుకురావడము, చిన్న వెహికల్ కార్ లాంటిది, వాళ్ళ డ్రమ్ములు దాంట్లో పెట్టుకోవడం, మోటార్ తీసుకోవడం, డీజిల్ ట్యాంక్ బొక్క పెట్టడం, పగలగొట్టి దాంట్లో పెట్టడము, పైప్తో లాగేసి తీసుకొని పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు పగలొట్టి సౌండ్ రాదా మీకు? అంటే అలసిపోయి పడుకున్న తర్వాత అంతే, మనిషి పడుకున్నాడంటే చనిపోయినట్లే. అతనికి మెలుగు వస్తేనే వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోతారు. అప్పటికే డీజిల్ తీసుకుని వెళ్ళిపోయింటారు. ఎక్కడ కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు. ఆ స్టేట్లో మనకి ఎవరు ఉండరు. అక్కడ పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన దాఖలాలు లేవు.